హలో హాయ్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ గుడ్ గర్ల్స్. సో ఎడ్యుకేషన్కి రిలేటెడ్గా కొంచెం మనం ప్రాక్టికల్గా టాపిక్స్ ఎలా ఇంట్రడ్యూస్ చేయాలనేది డీటెయిల్డ్గా మీకు వీడియోస్ అనేవి ఇంకా గుడ్ గర్ల్స్ నుంచి రిలీజ్ అవుతాయి. సో ఇవాళైతే టాపిక్ మ్యాథ్స్ ఎడిషన్ ప్రాసెస్ పిల్లలకి ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు డైరెక్ట్గా విత్ పేపర్ పెన్ కాకుండా మనం ఇంట్లో యూస్ చేసుకునే ఆబ్జెక్ట్స్తో అండ్ అలాగే రెగ్యులర్గా వాళ్ళు బాగా ఇష్టంగా ఆడుకునే టాయ్స్తో చెప్తే వాళ్ళకి బేసిక్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి అండ్ ఇంట్రెస్ట్గా వింటారు. సో మరీ చిన్న పిల్లలు అయితే వాళ్ళకి బ్లాక్స్తో ఆడుకునేటప్పుడు 1 అండ్ 1 మోర్ బ్లాక్ దీనికి యాడ్ చేస్తే 2 అండ్ 1 మోర్ బ్లాక్ యాడ్ చేస్తే 3 అండ్ ద అదర్ బ్లాక్ యాడ్ చేస్తే 4, 5 అని ఇలా నెంబర్స్ లాగా చూపించవచ్చు. అండ్ వాళ్ళకి ఎడిషన్ ప్రాసెస్ అనేది కూడా ఇక్కడే స్టార్ట్ అవుతుంది. ఇలా వాళ్ళకి ఆబ్జెక్ట్స్ పెట్టినప్పుడు మనం ఎడిషన్ అని చెప్పినప్పుడు ఎడిషన్ సింబల్ ఇలా. సో మనం ఏం చెప్పాలి, ఈ ఆబ్జెక్ట్స్ అన్నీ ఒక దగ్గరికి రావాలి టుగెదర్గా అని ఫస్ట్ వాళ్ళకి సింబల్ చూపించాలి, ప్లస్ అని. సో కిడ్స్కి ఒక 2 బ్లాక్స్, మనకి ఒక 2 బ్లాక్స్ డివైడ్ చేసినప్పుడు ఎడిషన్ అన్నప్పుడు ఇలా నేర్పిస్తే చాలా ఈజీగా ఉంటుంది, వాళ్ళు ఎప్పటికీ మర్చిపోరు. ఎడిషన్ అనగానే ఈ ఆబ్జెక్ట్స్ అన్నీ టుగెదర్ తెచ్చేసి అవి ఎన్నో కౌంట్ చేయమని చెప్పాలి. అండ్ ఇది వాళ్ళు ఓకే అయిపోయారు, పర్ఫెక్ట్ అయిపోయారు అన్న తర్వాత మనం ఇలా కార్డ్స్తో ట్రైన్ చేయొచ్చు. లైక్ ఫాస్టెస్ట్ క్యాలిక్యులేషన్స్ ఇంప్రూవ్ అవ్వడానికి ఇలా యూజ్ చేయొచ్చు. వెరీ స్టార్టింగ్ స్టేజ్లో ఇవి చాలా టైం టేకింగ్, అసలు వాళ్ళు చాలా టైం తీసుకొని చేస్తారు. బట్ ఇలా చేయడం వల్ల వాళ్ళలో ఫర్దర్గా చాలా చేంజ్ వస్తుంది. మనం అది అబ్జర్వ్ చేయొచ్చు, డైలీ ప్రాక్టీస్ అనేది చేయించవచ్చు. ఇలాంటి కార్డ్స్ మీ దగ్గర అవైలబుల్ లేకపోతే మనం ఒక కలర్ కార్డ్స్ అలా తీసుకొనైనా చేయొచ్చు. సో దట్ వాళ్ళు ఫర్దర్గా మ్యాథ్స్ అంటే భయం లేకుండా, క్యాలిక్యులేషన్స్ అంటే భయం లేకుండా కూడా ఉంటారు. అండ్ ఈ స్టేజ్ కూడా వాళ్ళు క్రాస్ అయిపోయాక మనం ఇలా బ్లాక్స్తో వాళ్ళు ఆడుకుంటున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 10 టవర్ బ్లాక్ బిల్డ్ చేయి, 10 టవర్. సో ఇలాగ మనం టవర్స్ బిల్డ్ చేయమని చెప్పాలి వాళ్ళకి. 10 టవర్, 9 టవర్, 5 టవర్, 4 టవర్, అలా టుగెదర్ వాట్ ఈస్ ద కౌంట్ అని అడగాలి. 10 + 9 + 5 + 4. ఎందుకంటే ఒక బుక్ పెన్తోనే కాకుండా క్యాలిక్యులేషన్స్ పిల్లలకి ఇలా చెప్పినప్పుడు వాళ్ళు చాలా ఎంతూజియాస్టిక్గా చేస్తారు. సో వాళ్ళ క్యాలిక్యులేషన్స్లో చాలా ఇంప్రూవ్ అవుతారు. అట్ ద సేమ్ టైం వాళ్ళు ఆడుకుంటున్న ఫీలింగ్ కూడా వాళ్ళకు ఉంటుంది, మేము ఆడుకుంటున్నాం అనే దాంట్లోనే ఉంటారు. బట్ వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ మ్యాథ్స్ స్కిల్స్ అనేవి చాలా ఇంప్రూవ్ అవుతాయి. మనకి కిచెన్లో ఉండే ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అలాంటి వాటితో కూడా మనం వాళ్ళకి క్వశ్చన్స్ లాగా ఇస్తూ ఉండొచ్చు. సో ఇప్పుడు టవర్ తను బిల్డ్ చేస్తుంది, అట్ ద సేమ్ టైం ప్యారలల్గా ఎడిషన్స్లో తన ఇంప్రూవ్మెంట్ కూడా చూడొచ్చు. అండ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పరిణిత, టుడే ఫర్ స్నాక్స్ ఇన్ ద మార్నింగ్ I gave you 2 strawberries. Okay? In the evening I gave you 4 grapes. How many fruits you ate all together? Morning I gave you 2 strawberries and evening I gave you 4 grapes. How many you ate all together? 1, 2, 3, 4, 5, 6. Yes. సో మనం డే టు డే లైఫ్లో తిన్నవి కానీ, మనీ స్పెండ్ చేయమన్నవి కానీ ఇలా వాళ్ళని అడగడం వల్ల వాళ్ళు చాలా ఎంతూజియాస్టిక్గా ఆన్సర్ చెప్తారు. అండ్ అలాగే వర్డ్ ప్రాబ్లమ్స్లో కూడా ఎలా ఇంప్రూవ్ అవుతారు అనేది మనం వాళ్ళకి ఇప్పటి నుంచే మన క్వశ్చన్స్తో అలవాటు చేయొచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఎంతోమందికి ఎడిషన్ టాపిక్ ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేసే వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది అనుకున్నా. ఈ వీడియోలో అయితే మనం నర్సరీ టు గ్రేడ్ 2 వరకు ఎడిషన్ ప్రాబ్లమ్స్ కానీ ఎడిషన్స్ ఎలా ఇంట్రడ్యూస్ చేయొచ్చు అనేది చెప్పచ్చు.
సో నెక్స్ట్ వీడియోలో గ్రేడ్ 2 ఆర్ గ్రేడ్ 3 నుంచి వాళ్ళు క్యాలిక్యులేషన్ సింప్లిఫైగా ఎలా చేయొచ్చు ఎడిషన్స్లో అనేది అయితే చెప్తాను. సో మీరు ఖచ్చితంగా నెక్స్ట్ వీడియో కూడా ఫాలో అవ్వండి. బాయ్ బాయ్.